నమస్కారం. ప్రైమ్9 ప్రేక్షకులందరికీ స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా జనగణనకు సంబంధించి అందరూ కూడా సహకారం అందించాలని, ఎన్యూమరేటర్లకు కూడా సపోర్ట్ చేయాలని కూడా తెలియజేశారు. అంతేకాదు గాంధీ భవన్లో తన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శమైన విషయమే, మంచి విషయమే. అయినా కొంతమంది మాత్రం దీనికి అడ్డంకులు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే జనగణన కానీ కులగణన కానీ దీనికి సంబంధించిన విషయాలు అనేవి ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన విషయం, వారి మనోభావాలకి సంబంధించిన అంశం. వారికి గుర్తింపు రావాలి, అలాగే ప్రజా పరిపాలనలో ప్రతి ఒక్కరూ కూడా సమానత్వాన్ని పంచుకోవాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మున్నూరు కాపులకి సంబంధించి మాకు అన్యాయం జరిగింది అంటూ మన ముందుకు వచ్చేసారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షులైనటువంటి కొండా దేవయ్య పటేల్ గారు. ఈయన ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు మున్నూరు కాపుకి సంబంధించిన అంశం ప్రతి విషయంలోనూ కూడా వస్తుంది. ఆ గత కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి తన గొంతుకగా ప్రజల పక్షాన వినిపించిన కొండా దేవయ్య పటేల్ గారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నప్పటికీ మాకు ఇంకా తీరని అన్యాయం జరుగుతోంది అని ప్రజల పక్షాన, ముఖ్యంగా తన సామాజిక వర్గం పక్షాన గళమెత్తి ప్రశ్నించడానికి మన ప్రైమ్9 స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి సార్. మీరు ఎప్పుడు చూసినా ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ముందు వచ్చేసి మీరు మాట్లాడతారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ మున్నూరు కాపుల సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షలు అని మీరు చెప్పారు. కానీ దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, 23 లక్షలు అని చెప్పింది. అంటే లెక్కల గణాంకాల ప్రకారం అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది, దాంట్లో సకానికి సగం అని చెప్తారు, 13 లక్షలు. ఇప్పుడు ఆ క్యాబినెట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మున్నూరు కాపుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్కువ అయిపోతూ ఉన్నారు సంఖ్య కూడా. అలాగే ఇంకొక పరంగా చూసుకున్నట్లయితే పరిపాలనా పరంగా పాలనా పగ్గాలు మీకు అప్పగించకపోగా ఇలాంటి జనగణన చేసినప్పుడు కూడా మీకు అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు. జనగణన బేస్ చేసుకునే కదా కులగణన అనేది ఉంటుంది. ఏంటంటారు దీనికి సంబంధించి? అప్పుడు వాళ్ళు అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారితో కులగణన చేసి ఎవరి కులాలు ఎంత ఉన్నాయి వాళ్ళు దాని ప్రకారంగానే వాటా ప్రభుత్వ నిధులు పథకాలు కూడా వస్తాయి, దాని మీదనే ఉద్యోగాలు వస్తాయి అనే దాని మీదనే వాళ్ళు అప్పుడు మాట ఇచ్చినారు. అన్ని కులాలు కూడా దాదాపుగా నమ్మినారు. అంటే ఎవరి కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికైనా కూడా న్యాయం జరుగుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే అనేది కూడా చాలామంది వాళ్ళని గద్దెనెక్కిచ్చినారు. కానీ దాని తర్వాత కూడా వాళ్ళు కులగణన చేసినారు. కానీ చేసిన దానిలో ఏమైపోయిందంటే అప్పుడు చాలామంది కూడా దీనిలో పాల్గొనలేదు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ కులగణన అనేది అంతా ట్రాప్, ఎవరు పాల్గొనదని వాళ్ళు చెప్పినారు, బీజేపీ వాళ్ళు చెప్పినారు. అక్కడ ఏమైపోయిందంటే అందరు కూడా సర్వేలో దాదాపుగా తగ్గిపోయింది సంఖ్య అనేది. ముఖ్యంగా ఏంటంటే మా మున్నూరు కాపులలో మాకు ఒక పటేల్ గెజెట్ కావాలని 10 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. దానికి దాదాపుగా అందరూ కూడా ఈరోజు పటేల్ అనేది గెజెట్లు రాకపోయినా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఈరోజు పటేల్ అని పిలుచుకుంటున్నారు. పటేల్ అని కూడా వాళ్ళు బర్త్ సర్టిఫికేట్లు కానీ వస్తుంది. కానీ మా క్యాస్ట్ సర్టిఫికేట్లో పటేల్ అనేది లేకపోవడం వల్ల మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు అక్కడ చాలామంది అక్కడ రెడ్డిలను పెట్టుకుంటారు పేరు పక్కన. రెడ్డి ఉండేవారికి ఏమైపోయిందంటే దాదాపు ఒక 4-5 లక్షల మంది ఆ రెడ్డిల సంఖ్య పెరిగిపోయింది, మాదేమో తగ్గిపోయింది. అది అట్లా అయిపోయింది. కొన్ని జిల్లాల్లో కూడా ఈ రావు అని పెట్టుకుంటారు, అంటే అన్ని కులాల్లో కూడా రావు అని పెట్టుకుంటారు. ఆ రావు అని పెట్టుకున్న వరకు ఏమైపోయిందంటే మాకు పటేల్ అనే గెజిటర్ లేక అక్కడ మాకు కూడా చాలా సంఖ్య తగ్గిపోయింది. ఇంకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము చేసిన దానిలో రెడ్డిలో ఏమో మాకంటే ఎక్కువ అయిపోయినారు, మేమేమో తగ్గిపోయాం. దాదాపుగా 5 లక్షల మంది రెడ్డిలలో దాదాపు కలిసిపోయినారు. వాళ్ళే చెప్తున్నారు మేము రెడ్డి అని చెప్పినాము, మున్నూరు కాపు అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు రెడ్డిలు సంఖ్య వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కింద వచ్చి వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు. ఎందుకంటే దీనిలో రావు అనే దానిలో కూడా వాళ్ళ సంఖ్య పెరిగింది. 14 లక్షల మంది కులము పేరు చెప్పకుండా అటు కాకుండా ఇటు కాకుండా అది వాళ్ళ పేరు చెప్పలే. దానిలో ఎక్కువ మంది కూడా మా వాళ్ళే ఉన్నారు. 14 లక్షలు చాలామంది ఉన్నారు. ఈ 5 లక్షల రెడ్డిలలో పోయినారు. రావులలో కూడా దాదాపు ఒక 1,00,000 మంది దాకా పోయినట్టున్నారు. అంటే డిమాండ్ ఇటువైపు ఉంది కాబట్టి వాళ్ళు కులం పేరు కూడా మార్చేసుకున్నారు. కులం పేరు మార్చుకోవాలని కాదండి, అది అట్లా కాదు. కానీ ఆ రెడ్డిలు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది,
రెడ్డిలో పోతే దానిలో రేపు 10 వస్తాయి, ఇది వస్తాయి, బెనిఫిట్లు వస్తాయి. బెనిఫిట్లు వస్తాయి. బీసీడీలో కూడా ఏం వస్తలేవు కదా. అదే బీసీడీలో చాలా కులాలు ఉన్నాయి, అవి అట్లా. ఇప్పుడు ఈడబ్ల్యూస్ వచ్చింది కదా, చాలా మంది అందుగురించనే వాళ్ళు పేరు మార్చేసుకున్నారు. రెడ్డి రావు అనే ఉంచుకున్నారు. కొంతమంది కులం పేరు చెప్పకుండా ఈడబ్ల్యూస్లో ఆ 10% దానిలో రిజర్వేషన్ల కోసం అని కూడా వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఈరోజు సంఖ్య తగ్గిపోయింది. దానిలో మాకు పూర్తిగా అన్యాయం అనేది జరుగుతుంది. ఈరోజు 50 లక్షలు అని మేము చెప్పిన దానిలో 13 లక్షలకు లెక్కలేదు, పొందలేదు. ఎవరైనా చూసినా కూడా కొండ దేవయ్య గారు ఎప్పుడు కూడా ఎక్కువ ఇంతమంది అంటారు, మరి ఈ ప్రూఫ్ ఏంది ఇదేంది అనేది కూడా ఈరోజు చాలా మంది అడుగుతున్నారు. ఎవిడెన్స్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. నేను కూడా అప్పుడు దాదాపుగా 15 సంవత్సరాల కింద కూడా మేము తెలంగాణ మున్నర్ కాపు అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా మేము మన సమగ్ర సర్వే, కుటుంబ సమగ్ర సర్వే చేయడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ కొంతమంది మా నాయకులే దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక రాజకీయ నాయకులు కూడా అడ్డుపడ్డారు. అప్పుడు అది చేయలేకపోయినాము. ఇక దాని తర్వాత ఇంకా తగ్గిపోతుంటూ వస్తూనే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనగణ స్టార్ట్ చేసింది ఈ రోజు నుండే. నేను ఈరోజు మా స్టూడియోకి ఎప్పుడే కానీ ఏమైనా ఉంటేనే మీరు వస్తారు అంటారు చూడండి. ఎప్పుడన్నా నా కులానికి ఎప్పుడు అన్యాయం జరిగినప్పుడల్లా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసి కూడా నేను పక్కకుండి ఈరోజు కమ్యూనిటీలో ఇంత ఆనెస్ట్గా అన్ని జిల్లాల్లో పనిచేస్తూ, ఆల్ ఇండియా లెవెల్ 29 రాష్ట్రాల్లో పనిచేస్తూ, వరల్డ్ లెవెల్లో కూడా ఈరోజు మున్నూరు కాపు అంటే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నా బాధ్యత కాబట్టి ఈరోజు నేను వచ్చి మా వాళ్లకు మరి ఇప్పటికే మనకు అంత అన్యాయం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మీరు ఈ కుల జనగణనలో ఇప్పుడు ఈ రోజు నుంచి డిజిటల్ సర్వే మే 10 వరకు ఉన్నది. దాని తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కూడా వాళ్ళు ఫామ్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు మునర్కా బిడ్డ అంటే, నేను వేరే కులాలు ఇలా కొంతమంది కలిసినారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ మున్నూరు కాపని పటేల్ బిడ్డ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు రెడ్డి ఉన్నా రావున్నా కూడా తప్పకుండా దీనిలో మీరు పేరు రాయించుకోవాలి అని కూడా నేను ముఖ్యంగా వారికి తెలియజేస్తున్నా. అసలు కోరుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇది చాలా మనదేంటో మనకి ప్రజలకి తెలియచేయండి లేదా ప్రభుత్వానికి తెలియచేయండి అని మీరు అభ్యర్థించడం అనేది ఇది చాలా కొంచెం అంటే ఇప్పుడు మేము ఏ ప్రభుత్వాన్ని కూడా మేము మాట్లాడినా కూడా ఎప్పుడు విమర్శిస్తున్నారని అంటారండి. అది అలాంటి పద్ధతిలో కాకుండా నేను ఇప్పుడు వాళ్ళు చేసినారు, వాళ్ళ లెక్కలు బయట పెట్టినారు, వాళ్ళ సంఖ్య అనేది తెలిసిపోయింది. ఇదివరకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సమగ్ర సర్వేలో వాళ్ళు ఎంతమంది ఏ కులాలు ఉన్నారు కూడా ఈరోజు ఏ కులాలు కూడా బయట పెట్టలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బయట పెట్టినారు. సంతోషం. ఎందుకంటే మాకు కూడా రెవల్యూషన్ వచ్చింది. మేము కూడా ఎందుకు తగ్గిపోయినాము, మళ్ళీ తప్పు ఏం జరుగుతుంది, ఈరోజు ఎందుకు ఐక్యత ఉండి కూడా ఈరోజు ఎంత వెనుకబడిపోయినాం అనేది కూడా ఈరోజు మేము అడగడం కూడా ఈరోజు మా వాళ్ళకు కూడా చెప్పడానికి కోసమే నేను మాట్లాడడం జరుగుతుంది. రైట్. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఎంపీల సంఖ్య బలం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకు ఇలాంటి తేడా వచ్చింది, ఇలాంటి భేదభావాలు ఎందుకు వచ్చినాయి అంటే ఒకటేనండి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కులాల మీద అప్పుడు బీసీ కులాలకు కొన్ని యాదవులు కానీ, మన గంగపుత్రులు కానీ, ముదిరాజులు కానీ, పద్మశాలీలు కానీ, కొన్ని కులాలందరూ కూడా వారు ప్రతి ఒక్కరు కూడా వారు పథకాలు ఇచ్చినారు, న్యాయం చేశారు. అది జరిగింది. తర్వాత అయితే అప్పుడు కూడా మున్నూరు కాపుల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఒకరోజు కూడా రాష్ట్ర కమిటీ ఏముందని కూడా కేసీఆర్ గారు పిలవలేదు, అప్పుడు కేటీఆర్ గారు కూడా పిలవలేదు. కాబట్టి వీళ్ళందరి కోపం ఏంటంటే హరీష్ రావు గారైనా వీరైనా కూడా వాళ్ళు ఎప్పుడు పరిపాలనలో మేము తెలంగాణ తీసుకొచ్చినాము మేము అని చెప్పేసి అని అనుకున్నారు, అందరూ మాతోనే ఉన్నారు అనుకున్నారు. కానీ మున్నూరు కాపులు వాళ్ళకు దూరం అయిపోయారు అనేది తెలుసుకునే లోపలనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా బీసీడీలో ఉన్న ఏ కులాలనైనా కూడా అన్ని కులాలను సమానంగా చూడాలి. అప్పుడు ఏమైంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, 8 మంది ఎమ్మెల్యేలు. మరి అంతకుముందు జోగు రామన్న గారు బీసీ మంత్రిగా ఉన్నారు. మరి తర్వాత కూడా గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉన్నారు. మరి కొంతవరకు ఆత్మగౌరవ భవనాలని వాళ్ళకు కొంత ల్యాండ్స్ ఇచ్చినారు. తర్వాత ఫండ్స్ ఇవ్వలేదు. దానిలో కూడా మాకు ఒక లోయ ఇచ్చినారు, అది అన్యాయం జరిగింది. మాకు ఫండ్స్ ఇవ్వలేదు, అది అన్యాయం జరిగింది. మాకు కార్పొరేషన్ కావాలంటే అప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇచ్చినట్టు ఇక్కడ ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా 5,000 కోట్లు ఇస్తారని మేము అనుకున్నాము. దాన్ని వాళ్ళు ఊసే ఎత్తలేదు. మేము ప్రతిసారి కూడా కార్పొరేషన్ అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి మున్నూరు కాపులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. వీళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని అప్పుడు శేర్బాబు గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినారు. మేము అదే నమ్మకం కొద్దీ మేమందరం కూడా మేనిఫెస్టోలు పెట్టారు, కార్పొరేషన్ ఇస్తారు, మాకు 2 ఎకరాల భూమి, హాస్టల్ బిల్డింగ్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఇస్తారని మేము ఒక నమ్మినాం. కానీ వారు కూడా ఈరోజు కూడా మాకు మోసమే చేస్తున్నారు.
వారు కూడా అన్యాయం చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా 3 సార్లు ఇప్పుడు బడ్జెట్లో కూడా ₹1 నిధులు ఇవ్వలేదు. ఏదో 50 కోట్లు ఇచ్చినాము, ఫెడరేషన్ ఇచ్చినామని చెప్పేసి అని కూడా వాళ్ళు మాట తప్పినారు. ఈరోజు కూడా మున్నూరు కాపులకు ఆ గవర్నమెంట్లో అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేస్తుంది. మళ్ళీ మాకు వాళ్ళు టికెట్లు కూడా ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కేసీఆర్ గారు 10 ఇచ్చినారు. వీళ్ళు ఇచ్చినది ఏంటంటే 2, 3 దానిలో గెలిచింది ఏంటంటే ఒకటే గెలిచినాడు. మరి ఆయన కూడా మా క్యాబినెట్లో మేము ఇంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అప్పుడు 2 సార్లు ఇచ్చినారు. కానీ ఇప్పుడైతే అసలు ఊసే లేకుండా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. చాలా అన్యాయం జరిగింది మాకు. ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ, కార్పొరేషన్ చైర్మన్లలో కానీ దేనిలో కూడా ఇవ్వలే. వాళ్ళైతే ఇప్పటివరకు కూడా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఈ సంఖ్య తగ్గిపోయింది అన్న తర్వాత ఇంకా పూర్తి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము ఈ జనగణన చేస్తున్నారు కాబట్టి మా మున్నూరు కాపు కుటుంబాలకు ఈరోజు అందరు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ, నేను మున్నూరు కాపు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మీరు ఈ జనగణనలో పాల్గొనాలి. తర్వాత కులగణన కూడా మీరు పాల్గొనాలి. ఇంకా మన కులగణనలో ఇట్లా వీళ్ళ మీద డౌట్ ఉంది, మరి వీళ్ళు చేయలేరు అనుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో, మండల ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మీరందరూ కూడా కలెక్టర్ మనకి మున్నూరు కాపు సర్టిఫికేట్ తీసుకోండి. ఈరోజు మన సంఖ్య తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు నేను ఇది ముందుగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మున్నూరు కాపు మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్లు ఉంటే అంతమంది కూడా మీరు సర్టిఫికేట్లు మీరు తీసుకోండి, అప్లై చేసి తీసుకోండి. అప్పుడు మన జనాభా ఎందుకు తగ్గిపోయింది? రేపు పొద్దున ఈ ప్రభుత్వం తగ్గించింది, రేపు పొద్దున కూడా మరి బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గియకుండా మన దగ్గర ఆధారాలు ఉండాలని కూడా నేను కోరుతున్నాను. మరి నేను కూడా గత 6 నెలల నుంచి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు పోయిన సంవత్సరం కూడా 8 కులాలు కలపాలని మన వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తే ఆ సంఘమును మున్నూరు కాపు సంఘం తెలంగాణను వదిలిపెట్టి పాతది 2018లో రిజిస్ట్రేషన్ చేసిన ఆ సంఘము పటేల్ సంఘం వ్యవస్థాపనగా నేను ఉన్నాను కాబట్టి దాని మీద 1 ఇయర్ నేను ఈ 1 ఇయర్ లోపల ఇది పూర్తి చేయాలనుకుని ముందుకు వచ్చినాను. సర్టిఫికెట్లు కూడా ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా మీరు సర్టిఫికెట్ తీసుకొని బీసీ దానిలో BCDలో మున్నూరు కాపు అని తీసుకోండి. మన కులం నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ పటేల్ సంఘం నుంచి తీసుకోండి. మీరు దాన్ని పట్టుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీసులలో ప్రతి ఒక్కరు కుటుంబాలు కూడా మీరు అప్లై చేసుకొని తీసుకున్నట్టయితే మన జనాభా లెక్కలు వస్తాయి. గవర్నమెంట్ కూడా భయం ఉంటుంది, ఒక రెవల్యూషన్ వస్తుంది. మీరు చేసేదల్లా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మున్నూరు కాపు సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు కుటుంబాలందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది కూడా నేను తెలియజేస్తున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చైర్మన్ మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవులు ఎంతమందికి వచ్చినాయి? అలాగే ఇప్పుడు ఎంతమంది గెలుస్తారని మీరు అనుకున్నారు, ఎంతమంది తరపున వచ్చింది? అలాగే ఇప్పుడు మీకు ప్రభుత్వాలు మారినా ఎలాంటి న్యాయం జరగలేదని మీరు ఏ విధంగా అయితే ఆక్షేపిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో అయినా ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు? ఒకటేనండి, ఈరోజు అయితే మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని తర్వాత కూడా నామినేటెడ్ పదవులలో ఈరోజు చూడండి 43 మంది రెడ్డిలు, 8 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. పదవులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 4-5 మంత్రులు ఉన్నాము. PCCలు చేసినారు. అప్పుడు డి శ్రీనివాస్ గారైనా, పొన్న లక్ష్మయ్య గారైనా కూడా, అప్పుడు పొంజాల శివశంకర్ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్గా ఉండి మంత్రిగా ఉండి, మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పొంజాల శివశంకర్ గారు కూడా బలంగా ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి కూడా వారంతా దగ్గర ఉన్న మా కమ్యూనిటీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనగదొక్కడం అయితే చాలా బాధగానే ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో వాళ్ళు చేస్తారా చేయరా, మా వాళ్ళు కూడా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా కూడా గెలిచేదాకా కులం అంటారు, గెలిచిన తర్వాత నా కులం ఓట్లు అయితే గెలవలేదంటారు. దానిలో మాకు ఈ గత నేను 20 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నా, మా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది. ఆ బాధ కొద్దీ నేను రాజకీయాల్లోకి వెనుకకి వెళ్ళకుండా కూడా ముందుకు వెళ్ళకుండా నేను వెనుకనే ఉండి కులం కోసం పనిచేస్తున్నా. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో కూడా 29 రాష్ట్రాల్లో కూడా కాపులు 20 కోట్ల మంది ఉన్నారని చెప్పే ధైర్యం నా ఒక్కడికి మాత్రమే ఉంది. ఎందుకంటే 12 పేర్లతో పిలవడుతున్న అందరూ కూడా మనం ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నాము. మనకు అన్యాయం జరుగుతుందని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి దానిలో ఈరోజు మీరు స్థానిక ఎన్నికల్లో మనం చూసిన సర్పంచ్ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ మన ఇది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలైనా కొన్ని కార్పొరేషన్లు అయినా కూడా దాదాపుగా 24 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బీసీలలో 42% రిజర్వేషన్ను తీసుకొస్తామని తీసుకోలేకపోయినా కనీసం 42% కూడా వాళ్ళు ఎన్నికల్లో కూడా వాళ్ళు కనీసం రిజర్వేషన్ పరంగానే కూడా పార్టీ నుంచి కూడా వాళ్ళు ఇవ్వకుండా సర్పంచ్లలో 17 ఇచ్చినారు, 31
దీనిలో ఇస్తే మేము 60% బీసీలు గెలిచినారు. 60% గెలిచిన దానిలో 24 మున్సిపాలిటీలు ఈరోజు మున్నూరు కాపులు చైర్మన్గా కైవసం చేసుకున్నారు. కార్పొరేషన్లు మేము 2 కార్పొరేషన్లు గెలిపినాము. దాదాపు 1000 మంది దాకా సర్పంచులు, ఉప సర్పంచులు గెలిచినారు. వేల సంఖ్యలో ఈరోజు వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ఎంతోమంది ఈరోజు గెలిచి మేము బలం అనేది నిరూపణ అయింది. అయినా కూడా ఏం లాభం అంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మా జనాభా పరంగా ఈరోజు మాకు ప్రభుత్వం నుండి నిధులు వచ్చి మా కమ్యూనిటీ డెవలప్ కావడానికి ప్రభుత్వం నిధులు ఉండి కొట్లాడే ధైర్యం ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. ఈరోజు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, దానం నాగేందర్ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు, కొండ మురళి గారు ఉన్నారు. ఎంతోమంది ఈరోజు మున్నూరు కాపులు ఉన్నా కూడా ఒక్కరు కూడా మున్నూరు కాపు కమ్యూనిటీ మాట్లాడిపోయే వరకు మాకు ఈరోజు చాలా బాధ కొద్ది కూడా మేము ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కులం అనేది సంఖ్య మన జనాభా తెలియాలి. కాబట్టి మీరందరూ కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ది పెట్టి ముఖ్యంగా ప్రతి మన మండల ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో మీరు మున్నూరు కాపు బీసీడీలో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తప్పకుండా రావున్న రెడ్డి ఉన్న కూడా మున్నూరు కాపు అని రాయించుకోవాలి. ధైర్యం కొద్దీ మన జనాభాను తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్క మున్నూరు కాపు కులంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా మున్నూరు కాపులందరూ ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళడానికి కోసం నా ప్రయత్నం చేస్తున్నాను. రేపు వచ్చే కార్పొరేషన్ హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ దానిలో 3 ఇట్లలో కూడా ఇక్కడ 3 కార్పొరేషన్లు, అక్కడ కూడా కార్పొరేషన్లు ఇంకా 7 ఉన్నట్టున్నాయి. దానిలో కూడా మున్నూరు కాపుల మేయర్లు ఎక్కువ మంది కార్పొరేటర్ గెలవడానికి కోసం నా ప్రయత్నం జరుగుతుంది. రేపు జడ్పీటీసీ ఎన్నికలు పెట్టినా, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టినా రేపు ఎక్కువ మంది కూడా మనమే గెలుస్తాము. మీరందరూ కూడా యూనిట్గా దయచేసి మనందరం ఒక ఐక్యత ముందుకెళ్ళాలని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. కనీసం ఎప్పుడైనా మీ మాటల ద్వారా మీ సామాజిక వర్గానికి మేలు చేకూరుతుందని ప్రైమ్ 9 ఛానల్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన కొండా దేవయ్య పటేల్ గారు ఎప్పుడూ వారి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా మన స్టూడియోకి వస్తారు. ఇప్పుడు జరగబోతున్న జనగణనకు సంబంధించిన ఆవేదన మనం ఇప్పటివరకు చూసాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ ప్రజల యొక్క బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ప్రతి ఒక్క ప్రభుత్వం రావాలి, ప్రతి పార్టీ కూడా వస్తే మా సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేకూరుతుందేమో అనే ఆశతో వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మేనిఫెస్టోలో కూడా అదే ప్రకటిస్తారు. కానీ ఎప్పుడైతే అధికార పగ్గాలు చేపడతారో దాన్ని మైమర్చిపోతారో అని అంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ జనగణన సందర్భంగా సామాజిక వర్గానికి మంచి జరగాలని ప్రైమ్ 9 ఛానల్ కోరుకుంటుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కొండా దేవయ్య పటేల్ గారు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.